వైకింగ్ సీజన్ 6 ఎపిసోడ్ 15లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే గ్రీన్లాండ్లో కెటిల్కి కేటాయించిన భూమిలో ఆ తిమింగలాన్ని వాడి మనుషులు సెక్యూర్ చేస్తూ ఉండడం ఊబే చూస్తూ ఉన్నప్పుడు ఓతైర్ అక్కడికి వచ్చి, నేను చెప్పాను కదా ఈ కెటిల్ గాడు ఇలా చేస్తాడని చెప్పాడు. అందుకు ఊబే కెటిల్ ఖచ్చితంగా వాడి మనసును మార్చుకొని ఆ తిమింగలాన్ని మన అందరితో పంచుకోవడానికి ఒప్పుకుంటాడు, కానీ వాడికి కొంత సమయం కావాలంతే అని చెప్పాడు. ఓతైర్, వాడు ఐస్లాండ్ కి కింగ్ ఎలా అయ్యాడు అనుకుంటున్నావు? వాడి మంచితనంతోనా? కాదు, వైలెన్స్ తో. వాడి దారిలో ఎవడొచ్చినా సరే వాడిని చంపుకుంటూ వెళ్ళడమే. ఎక్కడికి వచ్చాక కూడా ఆ పనే చేస్తాడని చెప్పి నాకు తెలుసు, అందుకే నేను రానని చెప్పాను. కానీ నువ్వే మా మధ్యలో మధ్యస్థమంతా చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పగా ఊబే, ఒకవేళ వీడు ఫ్లోకిని చంపుంటాడా అని అడిగాడు. అందుకు ఓతైర్, ఖచ్చితంగా చంపుంటాడు, ఎందుకంటే వాడే కదా ఐస్లాండ్ ని మొట్టమొదటిగా కనిపెట్టిన వాడు, వాడే కింగ్. కానీ ఈ కెటిల్ గాడు ఆ ఫ్లోకిని ఎక్కడ ఎలా చంపాడని చెప్పి నేను ప్రూవ్ చేయలేను, నా దగ్గర అందుకైనా ఏ ఆధారము లేదు. కానీ ఫ్లోకిని ఖచ్చితంగా వాడే చంపుంటాడని మాత్రం నాకు తెలుసు అని చెప్పాడు. వెంటనే ఊబే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అని అడిగాడు. ఓతైర్, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ నౌగాట్ లో ప్రిన్స్ డేర్ ఆర్మీ సిద్ధంగా ఉంది అటాక్ చేయడానికి. లోపల హెగోర్ మొహానికి మాస్క్ వేసుకొని ఐవర్ మొహం దగ్గరికి రాగా వాడు భయపడ్డాడు. హెగోర్, సరే మనం ఇక్కడ నుండి వెళ్లాల్సిన సమయం అయింది రా అని చెప్పి వాడిని అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు వీళ్ళ యొక్క ఆర్మీ వోలిగ్ ని అటాక్ చేయడం కోసం బయలుదేరింది. ఇక్కడ క్యాటిగట్ లో హెరాల్డ్ కి, ఇంగ్రిడ్ కి, గున్హిల్డ్ కి పెళ్లి జరగబోతోంది కదా, దానికోసం ప్రజలు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఎరిక్ ఈ విషయం అస్సలు నచ్చల. ఇంగ్రిడ్ దగ్గరికి వెళ్ళి, ఆ హెరాల్డ్ ఎందుకు ఒక మంత్రగత్తని పెళ్లి చేసుకోవాలి, అందులో వాడికేం లాభము, అసలు నువ్వు మంత్రగత్తని వాడికి తెలుసా అని చెప్పి ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతున్నాడు. అందుకే ఇంగ్రిడ్, వాడికి తెలుసు, నువ్వు ఈ విషయాన్ని హెరాల్డ్ కి చెప్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేయలేవు. అలా హెరాల్డ్ నన్ను ఈ ఊరు నుంచి బహిష్కరిస్తే నువ్వు మళ్ళీ నన్ను బానిసం చేసి ఎవరికైనా అమ్మేద్దామని చూస్తున్నావు కదా అని అడిగింది. ఎరిక్, ఇక్కడ చూడు ఇంగ్రిడ్, ఇక్కడున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎవరి కిందైనా పని చేస్తూ ఉన్న వాళ్ళే, సో అందరం బానిసలే, నీకు నా గురించి పూర్తిగా తెలీదు అని చెప్పి కోప్పడుతున్నాడు. అందుకే ఇంగ్రిడ్ తన మెడ వెనుకలున్న ముద్రను చూపించి, నన్ను నువ్వు గున్హిల్డ్ కి అమ్మావు, అది కూడా నీకు గుర్తులేదు, ఇప్పుడు నాకు నీతో మాట్లాడే టైం లేదు, వెడ్డింగ్ డ్రెస్ ని రెడీ చేసుకోవాలి, నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పి పంపించేసింది. తర్వాత గ్రీన్లాండ్ లో ఉన్న ప్రజలు ఆకలిని తట్టుకోలేకుండా కెటిల్ దగ్గరికి వెళ్ళి, ఆ తిమింగలాన్ని నువ్వు మాతో షేర్ చేసుకుంటావా లేక మేమే తీసుకోమా అని చెప్పి కత్తుల్ని తీసుకొచ్చి నిల్చున్నారు. అందుకు కెటిల్, ఇక్కడ నేనే కింగ్, ఇది నా స్థలంలో ఉంది కాబట్టి నాకేది సొంతం, నా అనుమతి లేకుండా దీన్ని ఎవరైనా తాకారో మీ యొక్క తల తెగి కింద పడుతుంది అని వార్నింగ్ ఇచ్చినా వినకుండా కెటిల్ మనుషులతో గొడవకి దిగారు. అందులో ఓతైర్ గాడు ఒక సోల్జర్ లా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఇక్కడున్న ప్రజలు 2-3 రోజులుగా తినలేదు, సో ఆకలితో ఉన్న వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు చెప్పండి. ఒక్కొక్కరుగా కెటిల్ అండ్ వాడి కొడుకు దగ్గర చస్తూ వస్తున్నారు. ఊబే కూడా బాగా ఫైట్ చేస్తూ కెటిల్ యొక్క కొడుకునే చంపేశాడు, కానీ ఊబే కూడా గాయమైంది. ఇక్కడే ఉంటే అందరినీ చంపేస్తారని చెప్పి అర్థం చేసుకున్న ఓతైర్ ఊబేని థోర్విని తీసుకొని బోట్ లో ఎక్కించి సాయం చేస్తున్నాడు. థోర్వి, మన దగ్గర ఆహారం నీళ్లు లేవు, మనం ఎలా సముద్రంలో సర్వైవ్ అవ్వబోతున్నామో అని అడిగింది. ఓతైర్, ఫస్ట్ మనం ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్ళి మన ప్రాణాన్ని కాపాడుకుందాం, తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దామని చెప్పి పడవను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక్కడ కెటిల్ గాడు పిచ్చోటిలా తిమింగలంపై నిల్చొని చాలా ఆక్రోశంగా, ఇక్కడ నేనే కింగ్ అని చెప్పి అరుస్తున్నాడు. అక్కడ ప్రజలే లేకుండా ఎవరికి వీడు కింగ్ గా ఉండబోతున్నాడని తెలియలే. తర్వాత ప్రిన్స్ డేర్ వోలిగ్ రాజ్యానికి వెళ్లే దారిలో ఉన్న రాజులు వీళ్ళని ఆపుతారు కదా, వాళ్ళకంతా బంగారాన్ని ఇచ్చి కరెక్ట్ చేసుకుంటూ క్యూ దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో హెర్రీకి ఇంగ్రిడ్ తో మాట్లాడి పన్నవ్వలేదు అని చెప్పి గున్హిల్ తో మాట్లాడుతున్నాడు. నీకు హెరాల్డ్ కి పెళ్లి జరిగినా కూడా వాడికి తెలియకుండా మనం లవ్ చేసుకున్నాము అని చెప్పి కిస్ చేయడానికి వస్తున్నాడు. అందుకు గున్హిల్, హెరాల్డ్ నీకు ఒక ముఖ్యమైన పదవినిచ్చాడు, వాడికే నువ్వు ద్రోహం చేయబోతున్నావా అని అడిగి అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ హెరిక్ గాన్ని ఇంగ్రిడ్ రిజెక్ట్ చేసింది, గున్హిల్ రిజెక్ట్ చేసేసింది. కట్ చేస్తే ప్రిన్స్ డేర్ అండ్ ఆర్మీ క్యూ దేశం ముందొచ్చి నిల్చున్నారు. అక్కడ వోలిగ్ వాడి ఆర్మీతో వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకుంటే అక్కడ ఎవ్వరూ లేరు. ఐవర్ ప్రిన్స్ డేర్ తో ఖచ్చితంగా ఇది ఒక ట్రాప్ అయి ఉంటుంది, ఎవరు లోపలికి వెళ్ళకండి అని చెప్పాడు. కానీ ప్రిన్స్ డేర్ వాడిని పట్టించుకోకుండా మెయిన్ గేట్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఏ ప్రజలు వీరులు లేరు. అప్పుడు కోట తలుపుల్ని తెరుచుకొని ఒక వీరుడు మాత్రం డేర్ ముందుకు వచ్చి కత్తిని తీశాడు. డేర్ వాడికన్నా ముందు కత్తిని తీయగా ఆ వీరుడు
నేను మీతో ఫైట్ చేయడం కోసం రాలేదు రాజుగారు. ఈ ప్రిన్స్ ఎగోర్కి మీకు ఎప్పుడూ లాయల్గానే ఉంటాము అని చెప్పి ఆ కత్తినిచ్చి మోకరిల్లి మేము మిమ్మల్ని ఈ కీవ్ దేశంలోకి స్వాగతిస్తున్నాము అని చెప్పాడు. డేర్ ఆ కత్తిని తీసుకొని వాళ్ళ ప్రమాణాన్ని స్వీకరించింది. లోపల ఉన్న ప్రజలందరూ బయటికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో సింపుల్ గా ప్రిన్స్ డేర్ ఈ యుద్ధాన్ని గెలిచేశాడు. అవును, ఈ ఓలిక్ గాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంపతీసి దేశం వదిలి పారిపోయాడా అని చూస్తే కోట లోపల ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ అని చూస్తూ జీసస్ ఒక దేవుడు, చాలా మంది ప్రాణాలని కాపాడాడు. మరి జీసస్ ని సిలువలో వేసి కొట్టినప్పుడు ఎందుకు ఆయన కాపాడుకోలేకపోయాడు? సో నేను కూడా ఇప్పుడు జీసస్ ఉన్న ఆ సిచ్యువేషన్ లోనే ఉన్నా, నన్ను నేను కాపాడుకోలేకపోతున్నా అని చెప్పి సెలబ్రేషన్ చేస్తున్న ప్రజల్ని బాల్కనీ నుండి చూస్తున్నాడు. వాడిని చూసిందే అక్కడున్న ప్రజలందరూ సైలెంట్ అయిపోయారు. వాడేం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరందరూ ఎలా సంతోషంగా ఉన్నారో ఇదేలా మనమందరం కలిసి ఉందాము, ఇకపై గొడవలు వద్దు. ఐవర్, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి, అండ్ ఎగోర్, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి అని చాలా సెంటిమెంటల్ గా మాట్లాడగా ఎగోర్ కి లైట్ గా ఓలిక్ పాపం కదా అనిపిస్తూ ఉంది. దాన్ని చూసిన ఐవర్, ఇప్పుడు కానీ ఓలిక్ ని వదిలాము అంటే మళ్ళీ నిన్ను ఆట బొమ్మని చేసి నీకు చిత్రవదల్ని చూపిస్తాడు. సో ఈ బాణంతో వాడిని చంపు అని చెప్పి వాడి చేతిలో ఆ బాణాన్ని పెట్టాడు. ఎగోర్ ఓలిక్ ని చంపుదామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఐవర్ వీడితో కాదులే కానీ అని చెప్పి ఆ బాణం తీసుకొని వదలబోతూ ఉన్నప్పుడు ఎగోర్, ఒక్క నిమిషం ఐవర్ అని చెప్పి ఆ బాణాన్ని నాకివ్వు అని ఆ బాణం తీసుకొని గురి పెట్టాడు. ఓలిక్ షాక్ అయ్యి, ఐవర్ నువ్వే చంపు, ఎగోర్ దగ్గర బాణం ఇవ్వకు అని చెప్తూ ఉన్నప్పుడే వాడి లంగ్స్ లోకి బాణం దిగి వాళ్ళు అలాగే కింద పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో మనకి వాడు చేసిన చిన్న చిన్న తప్పులన్నీ గుర్తొస్తూ ఉంది. వాడి వైఫ్ ని చంపింది, తమ్ముని చంపింది, అనవసరంగా స్కాండినేవియాని అటాక్ చేసినవి, అవన్నీ పెద్ద తప్పుగా మారి ఇప్పుడు వాడి చావుకొచ్చి నిల్చుంది. సో ఓలిక్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, వాడు చనిపోయాడు. కట్ చేస్తే క్యాటిగట్ లో హెరాల్డ్ కి ఇంగ్రిడ్ అండ్ గున్హిల్ తో పెళ్ళవబోతూ ఉంది. అక్కడున్న ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంగ్రిడ్ చాలా సంతోషంగా వాడి దగ్గరికి వచ్చి నిల్చుంది, ఎందుకంటే మళ్ళీ ఆమె క్వీన్ అవ్వబోతోంది కదా, అందుకే. తర్వాత గున్హిల్డ్ అక్కడికి రావాలి, కానీ రాలేదు. హెరాల్డ్ ఆమె రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు గున్హిల్డ్ హెరాల్డ్ ని చూసి నవ్వుకుంటూ అక్కడికి వస్తూ ఉంది. దాన్ని చూసిన హెరాల్డ్ కి సంతోషంగా ఉన్న ఈ హెరిక్ గాడు చాలా బాధపడుతున్నాడు. గున్హిల్డ్ అక్కడికి వచ్చి మీరిద్దరూ పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉండాలి అని చెప్పి దీవించింది. అందుకే హెరాల్డ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోయేది లేదా అని అడిగాడు. గున్హిల్డ్, నేను నా మనసును ఎప్పుడో బియానికి ఇచ్చేసాను హెరాల్డ్, ఈ వాడు చనిపోయినా కూడా నా మనసు వాడినే వెతుకుతూ ఉంది, నేను ఇప్పుడు వాడి దగ్గరికే వెళ్ళబోతున్నాను అని చెప్పి నీళ్లలో దూకి వాల్హాలాకి వెళ్ళడానికి సిద్ధమైంది. హెరిక్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తున్నాడు. హెరాల్డ్ వాడిని పట్టుకొని, లేదు, ఆమెకు నచ్చింది ఆమెను చేయని అని చెప్పి ఆపాడు. నేను వాల్హాలాకి వెళ్ళి బియాన్ని చూడబోతున్నా అని చెప్పి నీళ్లలో దూకి ఈదుకుంటూ సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ అలాగే కొంచెం కొంచెంగా లోపలికి వెళ్ళిపోయింది. సో గున్హిల్ చనిపోయింది. ఇకపై ఈ సిరీస్ లో ఆమె మనకు కనిపించబోయేది లేదు. ఇక్కడ గ్రీన్లాండ్ లో నిన్ను తప్పించుకున్న ఊబే అంటే, అమ్మయ్య ఎలాగో మన ప్రాణాలని కాపాడుకున్నామో అని చెప్పి కొంచెం ఊపిరి తీసుకుంటున్నారు. వీళ్ళకున్న ఒకే ఒక ఆహారం సముద్రంలో ఉన్న చేపలు మాత్రమే, అండ్ వీళ్ళ దగ్గర అస్సలు నీళ్లు లేవు. నీళ్లు లేకుండా ఎలా మేనేజ్ చేయబోతున్నారని చెప్పి తెలియలే. ఊబే అవతైర్తో, నువ్వు ఇంగ్లాండ్ లో ఒక సన్యాసిని కదా మాకు చెప్పావు, అయితే నువ్వెలా అక్కడ ఒక సోల్జర్ లా ఫైట్ చేసావు అని అడిగాడు. అందుకు అవతైర్, ఇంగ్లాండ్ లో ఒక రాజుకి నేను బాడీ గార్డ్ గా ఉన్నాను, ఆ రాజు ఒక వైకింగ్ ని ఎప్పుడు బాడీ గార్డ్ గా నియమిస్తాడు, సో నేను ఒక వైకింగ్ అని చెప్పి నన్ను నియమించాడు. వైకింగ్స్ కి బాగా ఫైట్ చేయడం వచ్చు కదా అని చెప్పాడు. తోర్వి, నువ్వు ఒక సన్యాసిని కదా మాకు ఐస్లాండ్ లో చెప్పావు అని అడిగింది. అందుకు ఓతైర్, నేను చెప్పింది నా గురించి కాదు, ఓతైర్ గురించి, వాడు నాకు చెప్పిన కథల్ని మీకు చెప్పాను అని చెప్పాడు. ఊబే, నువ్వెప్పుడు అబద్ధాలే మాట్లాడతావా, నీ నోట్లో నుండి నిజాలే రావా అని అడిగాడు. అందుకు ఓతైర్, లేదు లేదు, నేను ఎప్పుడు నిజమే చెప్తాను అని చెప్పాడు. ఊబే, నీకు నిజం అంటే ఏంటని తెలియలేదు అనుకుంటా, మనం ఇక్కడ నీళ్లు లేకుండా చావబోతున్నాము, ఇదే నిజం అని చెప్పి కోప్పడగా ఓతైర్ అక్కడెక్కడో చూసి షాక్ అయ్యి, అందరూ అక్కడ చూడండి అని చెప్పి చూపించాడు. దూరంలో వర్షం పడుతూ ఉంది, మనకి నీళ్లు దొరికింది, నేను నా దేవుణ్ణి నమ్మాను, నన్ను ఆయన మోసం చేయలేదు అని చెప్పి సంతోషపడుతున్నాడు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద బకెట్లో అంతా నీళ్లు నింపుకొని నీళ్ళని తాగి సంతోషపడుతున్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక్కడ క్యూ దేశంలో హెగోర్ అండ్ డేర్ ప్రజలతో కలిసి సెలబ్రేషన్ లో ఉన్నప్పుడు కాట్యా ఐవర్ దగ్గరికి వచ్చి, నెక్స్ట్ నువ్వేం చేయబోతున్నావు, నీ ప్లాన్స్ ఏంటి అని అడిగింది. అందుకు ఐవర్, నేను నెక్స్ట్ గురించి అంతా ఏం పెద్దగా ఆలోచించలేదు, నువ్వు నాతో ఉంటున్నావు కదా, ఇద్దరం కలిసి ఆలోచిద్దాము
వెళ్దాము అని చెప్పాడు. కాటియా, లేదైవర్, ఇక్కడ నాకు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవడం ఖచ్చితంగా అనుమతించరు, నన్ను క్షమించు, నీకు మీ ఊర్లో ఏదైనా పనుందా, దాన్ని వెళ్ళి చూసుకోవచ్చు కదా అని చెప్పి వాడిని ఇండైరెక్ట్ గా ఈ ఊరు నుండి వెళ్ళిపో అని చెప్తూ ఉంది. ఆమె చెప్పింది ఐవర్ కి బాధగా ఉన్నా దాని పైకి చూపించుకోకుండా, నువ్వంతా ఎందుకు నన్ను క్షమాపణ అంతా అడుగుతున్నావు, నాకు క్యాటిగట్ లో కొన్ని విషయం చేయాల్సింది ఉంది, సో నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. తర్వాత కాటియా ఇంకొక షాకింగ్ అయిన విషయం చెప్పింది. ఆమె ప్రెగ్నెంట్ గా ఉందంట, ఆమె కడుపులో ఉన్నది ఐవర్ యొక్క బిడ్డే అంట. దాన్ని విన్న ఐవర్ షాక్ అయ్యేటప్పుడు ప్రిన్స్ డేర్ ప్రజల్ని చూసి, ఓ లీగ్ నా శత్రువే అయినప్పటికీ వాడు నా యొక్క తమ్ముడు కాబట్టి వాడికి ఇక్కడ ఘనంగా చివరి అంజలిని మనం ఇవ్వాలి అని చెప్పి ఆ పనులను చేస్తూ ఉన్నాడు. ఐవర్ విట్సర్ తో, నేను ఇక్కడ ఉండబోయేది లేదు, క్యాటిగట్ కి వెళ్ళిపోబోతున్నా, నువ్వు ఇక్కడ ఉంటావా లేక నాతోనే వస్తావా అని అడిగాడు. అందుకు ఐవర్, నేను నీతో పాటే వస్తా, నాకు ఇక్కడ ఏం పనులు ఉన్నాయి చెప్పు అని చెప్పేశాడు. సో ఓలిక్ చివరి అంజలి పూర్తయిన నెక్స్ట్ డేకి ఐవర్ అండ్ విట్సర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ గుడ్ బై చెప్పి అక్కడి నుండి బయలుదేరుతున్నారు. కాటి ఐవర్ తో, నాకు పుట్టబోయే నీ బిడ్డని నేను మంచిగా పెంచుతాను, వాడికి వాడి యొక్క తండ్రి ఐవర్ది బోన్లెస్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి పెంచుతాను, నేనెందుకు నిన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పానంటే, నువ్వు కాటియా నేను నన్ను లవ్ చేయడం లేదు ఐవర్, నాలో ఉన్న నీ వైఫ్ ఫ్రెడీస్ నే లవ్ చేస్తున్నావు, ఒకరోజు ఆమె నేను కాదు అని చెప్పి నీకు అర్థమైనప్పుడు నువ్వు చాలా బాధపడతావు, నువ్వు పదే బాధని నేను చూడలేను, అందుకే నేను నిన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తున్నాను అని చెప్పింది. ఆమె మాట విన్న ఐవర్ కూడా చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళడం, యగోర్ పై నుండి కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉన్నాడు. వాడు వెళ్తూ ఉంటే వాడి వెనుకలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఐవర్ అని చెప్పి పిలిచాడు. వాడు తిరిగి చేతులు నూపేటప్పుడు అక్కడ ఒక కట్టు. యగోర్ ఐవర్ ని హక్ చేసుకుని కింద తోసి, అందరూ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు అని చెప్తున్నారు, అది నిజమా, ఇక్కడ నేనే కింగు, ఈ భూమి ఆకాశం మొత్తం నాకే సొంతం, నువ్వెందుకు ఇక్కడ నుండి వెళ్ళాలి అని అడిగాడు. అందుకు ఐవర్, ఈ ఆకాశం భూమి అంతా నీ సొంతం అయి ఉండొచ్చు యగోర్, కానీ నేను నీ సొంతం కాదు, నువ్వు ఇక్కడ నుండి చిన్న పిల్లోడు కాదు, ఒక చిన్న పిల్లోడు ఎప్పటికీ రాజ్యానికి రాజు అవ్వలేడు, సో అన్ని ఆటల్ని మూట కట్టి పెట్టి నీ కాళ్ళపై నువ్వు ఉండడం నేర్చుకో, ఇక్కడున్న ప్రజలందరూ నిన్ను లవ్ చేస్తున్నారు, ఇక్కడ నువ్వు చాలా సేఫ్ గానే ఉన్నావు, నేను నీ పక్క నుండి నీకు సేఫ్టీని ఇవ్వాలని చెప్పి లేదు, ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కింగ్ అవుతావు అని చెప్పి ఐవర్ అండ్ విట్సర్ అక్కడి నుండి వెళ్తూ ఉన్నారు. దాన్ని చూస్తున్న యగోర్ కళ్ళ నిండా కన్నీళ్లతో వాళ్ళకి వీడ్కోలు పలుకుతున్నాడు. విట్సర్, నువ్వు సెంటిమెంటల్ ఫెలోగా తయారైపోయావురా అని చెప్పాడు. అందుకు ఐవర్, మనిషి యొక్క కోణం ఎప్పటికీ మారదు, నన్ను చాలా రోజుల తర్వాత చూస్తున్నావు కాబట్టి నేను కొంచెం మారినట్టు నీకు కనిపిస్తుంది అంతే అని చెప్పాడు. అందుకు విట్సర్, నువ్వంతా ఇలా లైట్ తీసుకునే వ్యక్తే కాదు, నిజంగా నువ్వు మారిపోయావురా ఐవర్ అని చెప్పాడు. ఐవర్ ఒక ఆలోచిస్తున్నాడు, ఒకవేళ మనం నిజంగా మారిపోయామా అని చెప్పి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది, ఊబే అండ్ టీం ప్రాణాలతో ఏదైనా ఐలాండ్ ని చేరుకుంటారా లేదా, క్యాటిగట్ కి వెళ్తున్న ఐవర్ అండ్ విట్సర్ ని ఆ హెరాల్డ్ ఏం చేయబోతున్నాడు అన్న విషయం అంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాలి. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టాటా.